ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన ఒక హై డ్రామా నడిచిందనే చెప్పుకోవచ్చు. సొంత పార్టీ నేతలే క్రాస్ అవుటింగ్కి పాల్పడ్డారు అంటూ. బట్ ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేసిందా వైసీపీ అని కొంతమంది అంటున్నారు. టీడీపీ వాళ్ళు దానికి బలం చేకూరుస్తున్నారు. మీరేమంటారు? ఏమైనా ఒక మహిళగా ఉండవల్లి శ్రీదేవి సస్పెండ్ అయింది, వాళ్ళు ముగ్గురు సస్పెండ్ అయ్యారు, ముగ్గురేట్లు. నిజంగానే మీరు క్రాస్ అవుటింగ్కి చేశారో చేయలేదో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వీళ్ళు వ్యతిరేకంగా చేసి ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా గుర్తించి ఉండొచ్చు, కోర్టులో పెట్టుకుంటారు కూడా గమనించి ఉండొచ్చు. వీళ్ళు నలుగురిని సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి గారిని మాత్రం చాలా దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారు, చాలా అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ్ని ఏమమ్మా ఇక్కడ రైతులందరూ బాధపడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఇక్కడ ఒక పచ్చి బాలింతరాల్ని పొత్తుకొడమే తన్నుడు ఒక పశువు లాంటి అధికారి, ఒక పశువు, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? దళిత సమాజం, దళితుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ మహిళా రైతుల్ని, వృద్ధుల్ని, పిల్లల్ని పాశవికంగా, నిరంకుశంగా, నిరాటంగా ఆటంకాలు కల్పించేందుకు దుర్మార్గం చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి అమరావతిని ధ్వంసం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎంత అరాచకం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆ పట్టణంలో తెలియజేసిన వాళ్ళు కానీ మిగతా ప్రజలు కానీ అడగొచ్చావండి, తప్పలేదు. ఎందుకంటే నువ్వు ఇవాళ ఎందుకు వచ్చావు బయటకని అడగచ్చు. సస్పెండ్ చేశారు కాబట్టి నువ్వు వచ్చావు, ఇవాళ వాళ్ళ మాట అడగచ్చు. దానికి ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? నేను ఉన్నాళ్ళు అసంతృప్తి ఉన్నా కానీ నేను ఉండాల్సి వచ్చింది, ఇవాళకి ఏమీ భరించలే బయటకు వచ్చాను చెప్పింది. కన్ఫెషన్, పశ్చాత్తాపడుతున్నానని చెప్పింది. పశ్చాత్తాపాన్ని ఇచ్చిన ప్రాయశ్చిత్తం ఉందా? దేవుడు కూడా క్షమిస్తాడు కదా. కన్ఫెషన్ బాక్స్ దగ్గర నేను దొబ్బుడు, మా నాన్నజీలో డబ్బులు దెబ్బేశాను, మా ఆవిడని అన్యాయం చేశాను, పంకో దాంతో పోయిన ఇలాంటివన్నీ చెప్పుకుంటే దేవుడి దగ్గర సరే అని చెప్పి పాస్టర్ గారు వెళ్ళేసి ఓకే అంటాడు కదా, అన్నాడు కదా. అలాగే మామూలుగా హిందూ మతంలో కూడా పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదనుకుంటారు. క్షమించరా అంటే వాళ్ళ అమ్మాయిలని, పిల్లల్ని గట్ట ఆవిడ్ని క్రూరంగా జుగుప్సాకరంగా విమర్శిస్తారా? అదే మాట జగన్మోహన్ రెడ్డి అంటే సహించగలుగుతాడా? నెక్స్ట్, ఈ దళితురాలు కాబట్టి ఆవిడ మాట్లాడుతున్నారా? ఎందుకు పెద్దారెడ్లు మాట్లాడలేదు? ఆ దమ్ము లేదా, ఆ సాహసం చేయలేరా, ధైర్యం లేదా వాళ్ళకి? అని చూడమనండి, ఎందుకంటలేదు అంటే ఇక్కడ కూడా వివక్ష అంటే దుర్మార్గం. తిట్టడంలో కూడా ఆ పార్టీకి అన్యాయం చేసిన దాంట్లో కూడా వివక్ష. ఆనందరామరెడ్డి గారు చాలా పెద్ద మనిషి, ఆయన మామూలుగానే అనలేము. కానీ మరి ఇక్కడ అదే చర్య మీద ఆయన్ని సస్పెండ్ చేసినప్పుడు ఆయనకో రకంగా ఈవిడికో రకంగా ఆ వైసీపీ శ్రేణి మాట్లాడచ్చు. అలాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే వివక్ష. దళిత సమాజం అంటే చిన్న చూపు. తెలుగుదేశం పార్టీకి అన్ని పార్టీలు సమానం, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు సన్నాసులు ఒక రకంగా ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పుకోలేరు. ఏంటండి, తెలుగుదేశం పార్టీలో అందరినీ గౌరవిస్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏ దళిత సమాజం జగన్మోహన్ రెడ్డి గారు కావాలి రావాలి దగ్గరికి వదిలేశారో ఆ దళిత సమాజం మీద మొదటి పెట్టేసాడు. ఒక దళిత నియోజకవర్గం, 4 నియోజకవర్గాలు అమరావతి చుట్టూ దళితులు అత్యధిక జనాభా ఉంది. ఒక రూపాయి పాప లాభం అవుతుంది వాళ్ళకి. అక్కడ అమరావతి నిర్మించి ఉంటే ఒక సెంటు భూమి ఉన్నవాడు కూడా రూపాయలు వస్తాయి. అక్కడ పని దొరుకుద్ది, ఆ పిల్లలు హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అటువంటి చోట ఆ రాజధాని శ్మశానం ఉన్నాడు, మునిగిపోతున్నాడు, ఎడారన్నాడు, దాన్ని ధ్వంసం చేస్తున్నాడు. వాళ్ళకి ఏం మేలు చేసినట్టు, అతను దళితులకి ఏం మేలు చేసినట్ట? ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచికట్టి కూర్చోబెట్టేసి అతను మానసిక వికలాంగుడు అని చెప్పేసి మానసికంగా వేధించి చనిపోవడం కారణం అయ్యాడు. ఒక యువకుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు శిరోముండనం చేశారు. దానికి అతిగతి లేదు, దాన్ని పట్టించుకునే వాళ్ళు. ఒక మైనర్ బాలిక, 15 సంవత్సరాల బాలికని, దళిత బాలికని పాశవికంగా సామూహిక మానభంగం చేసి స్టేషన్ ముందు పడేశారు. ఆ పోలీసులు కూడా తిరిగి కుట్టారు అమ్మాయిని. తిరిగి ఇలాంటి సొంతం ఏంటి అన్నారు. ఇంత దుర్మార్గం చేస్తున్నప్పుడు ఒక దళిత యువకుడిని చంపేసి ఇంటికి పార్టీ చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందంటే వాళ్ళు ఎలాగొచ్చేస్తే బాలాభిషేకం చేస్తారు శ్రేణులు. దీన్ని ఎలా సహిస్తున్నారు ఈ దళిత సంఘాలు కానీ, ఈ నాయకులు కానీ, ఈ మహిళా సంఘాలు కానీ ఎలా సహిస్తున్నారు దీన్ని? అంటే మాట్లాడేవాళ్ళు లేక, ఒకరిగా లేక మీకు అందరూ వన్ సైడ్ ఒకవైపు చూస్తున్నారు. మీరు ఒకవైపు చూడుకో, రెండో వైపు కూడా రెండో వైపు చూడద్దు అంటారు. కానీ నేను ఏమంటాను, రెండో వైపు కూడా చూడమంటున్నాను నేను. అర్థమైందా? అలా కాదండి, ఇప్పుడు మీరు ఒకవైపే చూస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడతలేదు, ఇవన్నీ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఒక యువకుడు మాస్క్ లేదని చెప్పి కొట్టి చంపేశారు పోలీసు అండి. డాక్టర్ లలితారాణి అని చెప్పేసి ఆవిడ కూడా పిచ్చోడు ముద్రేశారు. ఒక దళిత జడ్జి ఆయన్ని ఇప్పటికీ వేధిస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఒక దళిత ఆఫీసర్ని ముందు కిడ్నాప్ చేశారు, తర్వాత ఆయన శవం కింద కనిపించాడు. ఇలాంటి 800 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ రాష్ట్రం అరాచకం రాజ్యం వెళ్తుంది. ఇంత దుర్మార్గం చేస్తుంటే ఇంకా మీరు మా దళితులకి మా ఇంట్లో వాడు, మా చుట్టం అని చెప్పి శ్రీదేవి దళితురాలు కాబట్టే ఇంత వివక్ష చూపుతున్నారు అంటూ సొంత పార్టీలో నుండి భిన్న స్వరం వినిపిస్తుంది. మీరు ఏకీభవిస్తారా? నేను చెప్పింది అదే కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు దళితురాలు కాబట్టి ఆవిడ మీద మాట్లాడుతున్నారు. అదే సాహసం వీళ్ళు ఏమన్నా అనగలరా?
అంటే తోలు తీసి ఎండ వేస్తారని చెప్పి చెప్తున్నాం కదా. అదే. వాళ్ళు ఏంటంటే కాగితం పులి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ గారిని ఎవడ లోకమైతే అని మాట్లాడతారు. ఏంట్రా రారా చూసుకుందాం అంటే ఇప్పుడు లోకేష్ ఇష్టం అని మాట్లాడేవారు. రే రారా నువ్వు అన్నాడు, అయిపోయిందా జగన్మోహన్ రెడ్డి పెట్టే టార్గెట్. ఇంకా అంతకన్నా పైన ఎవరున్నారు అందులోని. అతను నిన్న చూడండి పెనుగొండ దగ్గరికి వచ్చాడు, మేము ఇంకా 6 నెలలు పడతామో అతను పికప్ అవడం అనుకున్నాం. 2 నెలలకే పికప్ అయిపోయాడు. ఇక రాబోయే రోజులో జన ప్రబంధనం, జన సునామీ ఇవన్నీ చూసాం మనం. జన విస్ఫోటనం చూస్తాం మనం ఇక నుంచి. ఒకవేళ ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి రావడానికి ఆమె ఇష్టం చూపిస్తే మరి మీ అధినాయకత్వం యాక్సెప్ట్ చేస్తారంటారా? మా అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీ కింద భావిస్తున్నాను. మీరేంటి మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తారో, ఎవరినైతే ఏకపక్షంగా మీరు దుర్మార్గంగా చిత్రీకరిస్తారో వాళ్ళ తరఫున మాట్లాడతాను నేను. మీరు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడారని కూడా అతని తరఫున కూడా మాట్లాడతాను. కానీ దురదృష్టం ఏంటంటే అతని తరఫున మంచిగా మాట్లాడతానికి ఏమీ లేదు. మరి కేసీఆర్ గారి గురించి దుర్మార్గంగా మాట్లాడండి, మీరు అన్యాయంగా ఆ బండాలు ఏంటి అతని తరఫున మాట్లాడతాను నేను. మా అధినాయకత్వం నాకు అధినాయకత్వం ఎవడో ఉండండి. అయితే మీరు పార్టీ తరపు నుంచి అయితే మాట్లాడట్లేదు. పార్టీ తరఫున మీరు ఎలా మాట్లాడతారు? నన్ను ఏ రకంగా పిలిచారు ఇక్కడ మీరు? నేను పార్టీ అంటారంటే మీరు అడిగే ప్రశ్నలకి మేము మీకు జ్ఞానోదయం చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. మీరు రేపు పొద్దున కూడా మాట్లాడేటప్పుడు జాతకం మాట్లాడతారని చెప్తున్నాను నేను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీరు ఒకవైపే చూశారు, బాలకృష్ణ అన్నట్టు ఒకవైపే చూడన్నట్టు, అలాగే ఒకవైపు చూడకండి, రెండో వైపు కూడా చూడండి ఏం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం చరిత్ర తెలుసుకోండి. ఆ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అని తెలుసుకోండి. బీజేపీ కూడా దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా ఉండాల్సిన పార్టీ. బీజేపీ టీడీపీ సహజ మిత్రులు. ఆ సహజ మిత్రత్వానికి గుజరాత్ ఇండియా అని ఇదివరకు ఈస్ట్ ఇండియా అన్నట్టు ఉండేది. ఈ దేశాన్ని కబళించారు, ఈ దేశాన్ని వలస పాలకు అప్పచెప్పేశారు, ఈ దేశాన్ని దోచుకు తినేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తయారైంది గుజరాత్ ఇండియా. చపాతీలు తింటారు వాళ్ళు, చపాతీ బ్యాచ్. గొడ్డు కారం గోంగూర పచ్చడి తిని మనకెంత ఉండాలి పౌరుషం. వాళ్ళు అలా చేస్తుంటప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళు బూట్లు వెళ్తున్నారు. ఇంకా మన వాళ్ళు రాహుల్ గాంధీని చూడండి ఎంత నిర్మలంగా ఉంటుంది, నిష్కల్మషంగా కనిపిస్తున్నాడు మనిషి. అతను మనకేం పాపం చేసాడు? ఈ బీజేపీ వాడు కంటే అన్యాయం ఏం చేయలేడు అతను. నా జీవితకాలం కాంగ్రెస్ వ్యతిరేకించాను, కానీ ఇవాళ కాంగ్రెస్ ఈ మోడీ గారు పోయిన కాంగ్రెస్ రావాలరా బాబు దేశంలో అనుకుంటున్నాను. డైనమిక్గా ఉంటారండి. మన మనసులు మారుతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ పరిపాలన బట్టి, వాళ్ళ విధానాలను బట్టి, వాళ్ళ వ్యాపారాలను బట్టి మనం అందరం మారుతాం. మనం చేసిన అన్యాయాన్ని బట్టి. నాకేం అన్యాయం చేయలేదు ఎవడం, కానీ నా రాష్ట్రం, నా తెలుగు ప్రజలు దుర్మార్గం ఏమో లేదు, ఇంత అరాచకం చేస్తలేదు. మరి ఎలా సహించామనుకుంటున్నాడు? మన గొంతు ఇంటికి ఇచ్చాడు, మనం మాట్లాడడానికి అవకాశం మీరు కల్పించినాడు, మనం మాట్లాడొద్దా? అలా మాట్లాడితే పార్టీ ముద్ర వేస్తారా మీరు? దుర్మార్గం కదా అది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పిన దాంట్లో ఏది అబద్ధం ఉందో చెప్పండి మీరు, చెప్పండి మీరు ఏది అబద్ధం ఉందని. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో బీజేపీ కూడా ఏదనుకుంటున్నారు, మన చేతిలో అధికారం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక బూచోడు పెట్టాం, ఆ బూచోడు పెట్టి అందరూ లొంగ తీసుకుందాం, మీరు మాకు సపోర్ట్ చేయకపోతే బూచోడు వదిలేస్తాం. ఇప్పుడు కుక్కలు ఏం చేస్తారంటే పగలంతా కట్టేస్తారు, కేజెస్లో పెట్టేస్తారు. అవి ఫెరోషియస్గా తయారైపోతాయి. అలా బంధించి ఉంచారు, రాత్రి వదిలేస్తారట. వదిలేసినట్టు 50 మంది పడితే వాళ్ళు అరిచేస్తూ ఉంటాయి, కరిచేస్తాయి. అలాగే ఒకటి పెట్టారట ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఏ రకమైన అరాచకం, ఎలక్షన్ జరుగుతా జరగదా అన్న భయం వల్ల బీజేపీని దొబ్బుతున్నారు వీళ్ళు. లేకపోతే బీజేపీని ఎవరు లెక్కేస్తాడు, ఒక ఓటు లేదు వాళ్ళకి.